కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. సార్ బ్లాక్ బస్టర్ అయితే కన్ఫర్మ్ సార్. ఎందుకంటే ఫిలిం ముందు కొడుకు, నడిపించేది బాబాయ్, ఆ వెనక నడిపించేది తండ్రి. మెగా ఫ్యామిలీ, ఏ మెగా ఫ్యామిలీని తట్టుకోవడం అంతా ఎవరి వల్ల కాదు. అది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో. ఇప్పుడు కొడుకు, తర్వాత బాబాయ్కి పంపించిన మొత్తం మెగా పవర్ స్టార్ 2 పేర్లు పెట్టుకుని బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. ఇప్పుడు గేమ్ సెంటర్ కొద్ది క్షణాల్లో రిలీజ్ అవుతుంది సినిమా. చూసి ప్రేక్షకులు దాన్ని బట్టి చాలా క్లియర్గా ఉన్నారు. అది మాత్రం కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ కనవసం. కలెక్షన్ మాత్రం కన్ఫర్సరీ. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఉంటుందంటే అది రాజకీయం, ప్రతి మూవీకి ఒక రాజకీయం ఉంటుందండి. అది ఎవరు కాదనలేము. ఇప్పుడు ఎన్టీఆర్ తీయచ్చు, లేకపోతే ఎవరైనా తీయచ్చు, సంథింగ్ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ, మెగాస్టార్ చిరంజీవి తీయచ్చు. కానీ రాజకీయం అనేది అప్పుడు కామన్ అయిపోయింది. ప్రతి మూవీకి రాజకీయం ఉంటుంది. రాజకీయం లేని ఏ మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు. అది ఆంధ్రప్రదేశ్ తెలుసు, తెలంగాణ ప్రదేశ్, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తెలుసు. రాజకీయం లేని సినిమా ఇప్పుడు ఏదైనా రిలీజ్ అయిందా? ఏది లేదు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్ ఉన్నారు కాబట్టి పక్కా కొడుకు మీద ఉంటుంది, రాజకీయం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నడిచే ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఉంటుంది రాజకీయం. జై పవన్ కళ్యాణ్. సినిమా సూపర్ హిట్ గా ఉంటుందండి. సినిమా శంకర్ డైరెక్షన్ ఆ డైరెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆ థీమ్ ఎన్నుకోవటం చాలా బాగుంటుంది. అసలు ఏదో ఒకటో అరవై ఫ్లాప్ అయినాయి కానీ శంకర్ సినిమా అంటే ఐఎమ్ వెరీ లైకింగ్ శంకర్ సినిమా. అందులో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నడుస్తున్నాడంటే అద్భుతంగా ఉంటది. కలెక్షన్స్ పరంగా రికార్డు బ్రేక్ చేసింది. ఇంకా అడగండి ఆయన యాక్షన్ అనేది ఇప్పుడు చూపక్కర్లా. రామ్ చరణ్ రంగస్థలం కానీ, ఒక ధ్రువ కానీ, ఒక మగధీర 100 మంది ఒక్కసారి రమ్మను. బ్లాక్ బ్లాస్టర్ 2025కి బ్లాక్ బ్లాస్టర్. రామ్ చరణ్ పక్క హిట్. అప్పని పాత్ర అయితే ఎరగదీశాడు. అప్పని పాత్ర అయితే ఎవడు చేయలేడు. అది ఎవడైనా సరే రామ్ చరణ్ కాబట్టి సూపర్ హిట్ అది. దాన్ని కొట్టే మగవాడు ఎవడు లేడు. సూపర్. పాత శంకర్ ఎలా వచ్చాడో ఇప్పుడు అది బయట పెట్టాడు. అవి అన్నారు కానీ అది కాదు. ఒకే ఒక్కడు భారతీయుడు అవన్నీ ఎలా తీశాడు. అలాగా మళ్ళీ శంకర్, పాత శంకర్ వచ్చాడు. బాస్ ఇస్ బ్యాక్. శంకర్ అండి సూపర్. అసలు రికార్డులన్నీ ఏమి ఉండవు, తుడిచికి పెట్టిపోతాయి. ఈ నైట్ ఈ షోలకే తుడిచికి పెట్టిపోతాయి. ఎక్కడెక్కడ థియేటర్ అన్నీ హౌస్ఫుల్సే. అసలు యూఎస్లో వచ్చిన కలెక్షన్కి ఇక్కడికి ఇంకా పెరిగిపోతాయి, దాంట్లో డౌట్ లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ కలెక్షన్ ఎక్కడ ఉండండి. బాహుబలి కానీ దేని కానీ ఏదైనా పుష్ప అంటారు. పుష్ప కాదు, పుచ్చకాయ కూడా ఏదే ఉండదు. పుచ్చకాయ కూడా ఉండదు. పుష్ప పుచ్చకాయ ఓకేనా. సినిమా బాగుందన్న. సినిమా శంకర్ డైరెక్షన్ సూపర్. శంకర్ డైరెక్షన్ సూపర్ అన్న. భారత 2 ఇది పోయింది, దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సూపర్ హిట్ చేశాడు సినిమాని. మళ్ళీ కమ్బ్యాక్ శంకర్ సూపర్ హిట్ సినిమా.
పొలిటికలే సూపర్. లాస్ట్ అరగంట చాలా బాగుంటుందంట. అది 100% చాలా బాగుంటుంది సినిమా. బాగుంటుంది. డ్యాన్స్ బాగా చేశాడంట. చాలా బాగుంది. మ్యూజికల్గా బాగుంది. అన్నీ బాగుంది. సినిమా సూపర్ హిట్. సినిమా బాగుంటుంది అన్న. ఇంకెలా ఉంటుంది సినిమా? శంకర్ చూసిందేగా, తెలిసిందే. ఇంక చెప్పాల్సింది ఏముంది? ఏదో ఒకటి రెండు వస్తాయి అలాగా మధ్యలో. ఇంకా అది అందరూ సాధ్యమే అంతే. మరి కలెక్షన్ వల్ల అంటే మరి సంక్రాంతి అంటేనే సినిమా. సంక్రాంతి అంటే మెగా ఫ్యామిలీ అంటే రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీ రికార్డు. ఇండస్ట్రీ రికార్డు అంటే రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డు. 2025 కాదు, 26 కాదు, 2030 సరే ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఏ హీరో బ్రేక్ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఆ ఆలోచన కావచ్చు, ఎవరు కావచ్చు, ఎవరు బ్రేక్ చేయలేడు. రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. అంతే మరి. అదిరిపోద్ది. ఓజీ చాలా బాగుంటది. ఓజీ సరిగ్గా ఉండుద్ది. వాడు ఏ టైంలో ఏది పడితే తెలియదు. వాడు మైండ్ సెట్ మనం కట్ చేయలేం. పుష్పకాండ పుష్పతో అమ్మని తగ్గించేసి సినిమా ఇది నాకు తెలిసి. అయితే పుష్పకాండ కూడా పుష్ప అమ్మని తంగ ఒకటి ఎలా అన్న వాడు ఒకటి చెప్పిన వాడు మైండ్ సెట్ అనేది ఏం చేయలేవు. నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తానా, నా మైండ్ సెట్ నాకు ఉంటుంది. వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేవు. చచ్చిపోరావు బాబు వాళ్ళ బాబే ఒకటి అన్న. చచ్చిపోరావు పళని కళ్యాణ్, చరణ్ బాబు, బాబులకే బాబు. చాలా బాగుంటుందండి. ఆల్రెడీ టాక్ వచ్చేసింది. యూఎస్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి. ఆల్రెడీ 2 షోలు అయిపోయినాయి. యూఎస్ నుంచి 2 షోలు అయిపోయినాయి. సెకండ్ హాఫ్ హైలైట్ అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ తండ్రి సెకండ్ హైలైట్ అంటే భారతీయ 2 ఆల్రెడీ యావరేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈసారి కసి మీద తీశాడు. సినిమా మటుకి బ్లాక్ బాస్టర్. ఆల్రెడీ టాక్ మటుకి చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్. ఫాదర్ క్యారెక్టర్ చాలా జీవించేశాడు. అది పవన్ కళ్యాణ్ చాలా